గూడూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు మరియు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి పాసం సునీల్ కుమార్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. వృద్ధులు, వికలాంగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల ద్వారా ప్రతి వర్గానికి న్యాయం జరుగుతుందని, ప్రజల సమస్యల పరిష్కారం మరియు ప్రాంత అభివృద్ధి తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంచి పరిస్థితిలో ఉంది. ఒక రాజధాని నిర్మిస్తున్నామంటే దానికి కారణం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా అందరికీ నేను తెలియజేస్తుంది. ఆ మహానుభావుడే లేకపోతే ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఏంది? ఈరోజు మనలాంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీల మైనార్టీల పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తాను. కాబట్టి ఇంకా 15 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే మన రాష్ట్ర భవిష్యత్తు మారిపోద్ది, మన భవిష్యత్తు కూడా మారుతాయని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. మనం చెప్పేది ఒకటే, మనకు కావాల్సింది అభివృద్ధి, వాళ్ళకి కావాల్సింది గొడ్డలతో నరకడం అంత తప్ప వాళ్ళకి లేదు. ఇది తెలుసు. సొంత చిన్నాయని చంపేసి అది మన చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి నరకాసు రక్తరేతి అని చెప్పి మన బాసు కూడా వేసారు. అప్పుడంతా కూడా తీరా వాళ్ళ కూతురే, వివేకానంద రెడ్డి కూతురే ఇది ఎవరు చంపారో కూడా చెప్పేసింది. అంటే దారుణం పరిస్థితి. సొంత చిన్నాయన్ని కూడా వాళ్ళ అవసరాల కోసం చంపేసిన పరిస్థితి ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నారు. ఇవి కూడా మీరు జనాలకు చెప్పాలి. చెప్పదు కూడా జనాలకు అర్థం కాదు. ఏ రోజుకి ఆ రోజు మర్చిపోతారు జనాలు. ఉన్న వాస్తవాలు చెప్పండి. ఎందుకంటే మన అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి నాయకుడిని మనం పోగొట్టుకుంటే 5 సంవత్సరాలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డాము మీ అందరికీ కూడా తెలుసు. ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎన్ని కేసులు కొట్టించుకున్నాం మీ అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్రాన్ని దివాలా తీయించాడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఈరోజు అక్కడి నుంచి పైకి తీసుకొచ్చి మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం కార్యక్రమం. అలాగే ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ పెట్టాం 33%. అంటే మనం తెలుగుదేశం దానికి ఉండేది నందమూరి తారక రామారావు కూడా మహిళలు అంటే ఇష్టం. ఆస్తిలో సమాన హక్కు వాటా ఇచ్చింది నందమూరి తారక రామారావు మహిళకి అని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాను. అట్లాగే మనం ఈరోజు మహిళల్ని 33% రిజర్వేషన్ పెట్టాలంటే పార్లమెంట్లో పెడితే మొత్తం వ్యతిరేకించిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తాం. అంటే మనుషులు కదా, వాళ్ళు రాజకీయాల్లో రాకూడదా, వాళ్ళు ఎమ్మెల్యేలు కాకూడదా, వాళ్ళు ఎంపీలు కాకూడదా, వాళ్ళు మంత్రులు కాకూడదా, వాళ్ళు సీఎంలు కాకూడదా, వాళ్ళు పీఎంలు కాకూడదా? ఎందుకంటే ఈరోజు మనం ఎటు విధంగా బయట తిరుగుతున్నామంటే ఇంట్లో మహిళల యొక్క గొప్పతనమే. వాళ్ళు మనం ట్రీట్ చేసి మనం బయట కూడా తిరిగేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశాన్ని ఇచ్చి అభివృద్ధిలో వాళ్ళకు కూడా వాళ్ళ వంతు సహాయ సహకారాలు రాష్ట్రానికి అవసరం అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే మహిళల పైన ఎక్కువ దృష్టి పెట్టేటువంటి పార్టీ. అన్న నందమూరి తారక ఆశయాల్లో మహిళలు అంటే ఎప్పుడు కూడా ముందు పెద్దపీట వేసేటువంటి కార్యక్రమం. కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ మహిళా బిల్లు వస్తుందని చెప్పి ఆశగా ఉంటున్నాం. మహిళా బిల్లు రావాలా, రాకపోయినా కూడా ప్రమాదం. కాబట్టి మహిళా బిల్లుని వ్యతిరేకించిన పార్టీలందరూ కూడా తెలియజేస్తున్నాను, ఇది మంచి పద్ధతి కాదయా. మహిళల్ని స్వాగతం పలకండి. మహిళలు కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాల్సిన అవసరం అని చెప్పి కూడా మేము మనందరం కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పేదవాళ్ళు పెళ్లి చేసుకునేందుకు చిన్న ఫంక్షన్ హాల్ని ఇక్కడ సొంత డబ్బులతో దాతలు, పెద్దలు బట్టేపాటి బాలయ్య గారు, రఘురామయ్య గారు, ఇలా ముగ్గురు సహాయ సహకారంతో ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి 4వసారి ఈ దేవాలయానికి చైర్మన్గా ఉన్నటువంటి మా రామ్మోహన్ రావు గారికి మనస్ఫూర్తిగా చేసి నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే పెద్దలు మా వైశ్య ప్రముఖులు వెంకటసుబ్బన్న గారికి, అలాగే పెద్దలు మా వాస్తు మా కిట్టుబాబున్న గారికి, అలాగే మా ఈవో గారికి, అలాగే మా పార్టీ అధ్యక్షులు మా పులిసేనానికి, అలాగే మా ముఖ్యులు, ఆప్తులు, మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీరామన్న గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన కమిటీ మెంబర్లకి, అలాగే ప్రముఖులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇప్పుడే మా సేనన్న చెప్పారు, ఈ దేవాలయానికి గతంలో చైర్మన్లుగా అన్ని పార్టీలు వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, బీజేపీ ఒకసారి ఉన్న వాళ్ళు ఉన్నంత వరకు, హరిశ్చంద్ర రెడ్డి గారు ఉన్నంత వరకు కొంత చేశాడు, అభివృద్ధి చేశాడు. మనం చెప్పలేదు, చేయలేదు అనే మాట మాట్లాడకూడదు. ఎందుకంటే రథం ఆఫీస్ ఈరోజు ఉందంటే హరిశ్చంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు, నేను అప్పుడు ఎమ్మెల్యే, హరిశ్చంద్ర రెడ్డి గారు చేశారని కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. దాని తర్వాత మొన్న ఈ
దేవాలయంకి చైర్మన్ ఎవరు అవ్వాలంటే మేము ముందు మాకు వయసుల్లో మా తెలుగుదేశం పార్టీకే కాదు మా కుటుంబానికి దగ్గర మా అన్న అడిగితే తమ్ముడు ఎదురైనాడు అన్నాడు. సరే తర్వాత మనం కూడా ఏంటంటే ఈ దేవాలయం వరకు పొలిటికల్ లేకుండా మంచి వాళ్ళకి ఇద్దామని చెప్పి కూడా మేము అందరం కూడా తీర్మానించుకున్నాం. మా సేనమ్మ కానీ మా తమ్ముడు కానీ మా చెల్లి కానీ మా రక్షణ అందరూ కూర్చొని మాట్లాడుతాం. దీన్ని పొలిటికల్ చేయొద్దు దేవస్థానం చెప్పిన తర్వాత నాన్ పొలిటికల్ గూడూరులో అందరితో బాగుండి ఎవరితో ఉన్న మనస్పర్ధ కూడా లేని వాళ్ళు ఉన్నారని తిట్టే పెద్దలు రామ్మోహన్ రావు గారు కనిపించిన తర్వాత ఆయనకే ఇద్దామని చెప్పి డిసైడ్ అయినా. మళ్ళీ కొన్ని వచ్చాయి అట్లా ఇట్లా ఒకటి చెప్తాం. మీరు చేయగలుగుతారా? ఆయన కేవలం చేసేది సేవ మాత్రమే, ఆయన ఇంకోటి దీంట్లో లేదు. ఆయన రాజకీయాల్లో రారు కాబట్టి ఆయన చేస్తాడు, ఇంకెవరు చేయలేదు దేవస్థానం అని చెప్పి పెద్దానికి ఇవ్వడం జరిగింది. తర్వాత నా పైన కూడా పిటిషన్లు పెట్టారు. ఎమ్మెల్యే డబ్బులు తీసుకొని రామ్మోహన్ రావు గారికి అంటే ఉండరు అంటే చెప్తున్నా 2 లక్షలు 4 లక్షలు 5 లక్షలు కూడా చెప్పారు. సరే దేవుడు